తులారాశి ఏప్రిల్ నెల తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి ఎట్లా ఉంది చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిసి తులారాశి. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, మీ రాశి ఎట్లా వచ్చిందో చూసుకోవాలి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి తులారాశి. ఈ తులా వృషభయోర్ భృగు, తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ రాశికి వచ్చేప్పటికల్లా మరి బాగున్న గ్రహాలు ఏమిటి? కుజుడు, బుధుడు, శని, గురువు, కేతువు. ఈ గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు ఏమిటి అంటే రవి, శుక్రుడు, రాహువు. ఈ 3 గ్రహాలు బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి వివాహం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. శుక్రుడు పూర్తిగా బాగాలేడు, రవి కూడా అంతకంటే బాగాలేడు. ఈ రవి బాగుండకపోవటం చేత మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో బాగా ఇబ్బందులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు బాగున్నాడు కాబట్టి మరి ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కునేవాడికి బాగుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారాలు బాగా సాగుతాయి. శని బాగున్నాడు, ఆల్రౌండర్. మీరు చేసే ఏ వృత్తిలోనైనా బాగా మంచిగా ఉంటుంది. తర్వాత గురువు కూడా బాగున్నాడు. గురువు లక్ష్మీ స్థానంలో ఉన్నాడు కాబట్టి చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా బాగున్నాయి. అయితే వివాహ వ్యవస్థ మాత్రం పూర్తిగా ఇబ్బందిగా ఉన్నది. కేతువు ఏకాదశంలో ఉన్నాడు. మీరు చెప్పిన మాట అన్ని విధాలా సాగటానికి అవకాశం ఉంది. కానీ గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలోనే పడ్డాయి గ్రహాలు. ఇది ఒక కాల సర్పదోషం. దాదాపుగా మనం చెప్పాలంటే జూన్, జూలై వరకు కూడా ఏ రాశి కూడా నేను బాగున్నాను అనుకుంటానికి, నమ్మటానికి వెళ్ళారు. ప్రతివాడు కూడా రాశి ఫలాలు కానీ, సంవత్సరాల ఫలాలు కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక విధానం ఒకటి ఉంటుంది. ఎట్లా విధానం అంటే ఇంగ్లీష్ అక్షరానికి ఇంగ్లీష్ చదువుకునేవాడికి ఏబిసిడీలు, తెలుగు చదువుకునేవాళ్ళు ఓ నమః శివాయ, ఈ కక్క ఇట్లా అక్షరాలు. అది ఎట్లాగో నీ రాశి ఎట్లా తెలుసుకోవాలి అంటే దానికి విధానం ఏమిటనేది ముందు తెలుసుకోవాలి. ఈ విధానం అందరూ తెలుసుకోవట్లేదు. మా తాత పేరు పెట్టారయ్యా వెంకయ్య, నా రాశి చెప్పు అడుగుతున్నారు. మీ తాత పేరు పెట్టింది నీకు రాశి రాదు అనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అది ఎట్లా అంటే నీవు పుట్టిన తారీఖు రోజున నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాలను బట్టి రాసి వస్తుంది. 27 నక్షత్రాలండి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 వచ్చింది. ఈ 108 ఏమిటి? 27 నక్షత్రాలు ఏంటి? 12 రాసులు ఏమిటి? ఇదంతా కూడా దైవపరం, దైవ సంబంధమైంది. నువ్వు ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ భాష కానీ, ఈ 108 దేవుడి గుళ్ళో పోతే ఏమంటే అష్టోత్తరం పూజ చేయమంటారా, సహస్రం చేయమంటావా అంటారు. అష్టోత్తరం అంటే 108. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు కలిపితే 108 పాదాలు అయింది. ఈ 108 పాదాలని 9 చేత భాగిస్తే, 12 చేత భాగిస్తే 9 పాదాలు కలిసి ఒక రాశి వస్తుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం, మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అయింది. ఇప్పుడు ఈ మేషరాశి చెబుతున్నామంటే ఈ మేషరాశి ఫలితం తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలి? అశ్విని నక్షత్రం అవునా కాదా మీది, భరణి నక్షత్రం అవునా కాదా, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అవునా కాదా, అది మెయిన్గా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాశి ఫలితాలు చెబుతున్నాం. అయితే ఒక్క రాశి ఫలితాలతోటి మీ జాతకం తేలటం లేదు.
ఎట్లా వస్తుంది జాతకం అనేది మనకు కావాలి ముందుగా. ఇప్పుడు జన్మ నక్షత్రాలను బట్టి రాశి వస్తుంది, పుట్టిన టైముని బట్టి లగ్నం వస్తుంది. దీన్ని 2 రకాలుగా విభజన చేశారు. మరి జన్మ నక్షత్రాలను బట్టి వచ్చే రాశి గోచారం, చంద్ర సంబంధమైన రాశి లెక్క. జన్మ లగ్నం వచ్చేప్పటికి సూర్య సంబంధమైన లగ్నం. సూర్య చంద్రులు ప్రధానమైన గ్రహాలు అవటం చేత గోచారం ఒకటి, రెండోది గ్రహచారం. ఈ గ్రహచారం ఎట్లా వస్తుంది? పుట్టిన తారీఖు రోజున 24 గంటల్ని 2 గంటల చొప్పున లెక్కేసుకుంటే 12 2 24, 2 గంటలు ఒక్కొక్క రాశి వస్తుంది. ఏ రాశిలో పుట్టావు, ఏ లగ్నంలో పుట్టావు, 12 లగ్నాలు. ఈ లగ్నం సూర్య లగ్నం, ఇదేమో గోచారం చంద్ర లగ్నం. మరి గోచారం 25 వంతులే జరుగుతుంది, జన్మలగ్నాన్ని బట్టి 75 వంతులు జరుగుతుంది. పూర్తి జాతకం కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జాతకం చెప్పుకోవాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఇవో చేతులు చూపిస్తున్నారు, ఇట్లా ఈ అరిచేతుల్లో రేఖలు ఉంటాయి, దీని ద్వారా జాతకం తెలుస్తుంది. పూర్తి జాతకం కావాలంటే ఈ 2 విధాలే కనపడుతూ ఉన్నాయి. ఈ 2 విధాల్లో కూడా మరి మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చేసింది. ఈ ఒక్క బొటన వేలు ముద్ర, ఈ బొటన వేలు ముద్రతోటి ఒక వేలు ముద్రకి ఇంకో వేలు ముద్రకి సంబంధం ఉండదు. ఎంతమంది అయినా సరే నీ వేలు ముద్ర తప్పు అంటే తీరా వస్తే రేఖలు బట్టి కనుక్కుంటున్నారు. అట్లాగే ఈ రేఖలు కూడా చాలా ప్రత్యేకమైనవి. కాబట్టి మీ రాశి కానీ మీ లగ్నం కానీ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి అనేది ముఖ్యంగా చెబుతున్నాను. 25వ సంవత్సరం నుంచి 2025 నుంచి 2028 వరకు కూడా చాలా విపరీతమైన సమస్యలు వచ్చి రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న సమస్యలు ఎట్లా ఉన్నాయో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతున్నాను. మరి ఇదివరకు వర్షాలు విపరీతంగా కురిసినాయి, నిన్నటిదాకా చలి విపరీతంగా వచ్చింది. ఇప్పుడు మరి కార్తీక మార్గశిర మాసాలు గ్రీష్మ ఋతువు, మంచు రోజులు. ఈ విపరీతమైన మంచు కురుస్తుంది. మంచు ఎట్లా ఉంటుంది? తెల్లవారుజామున బయలుదేరితే కనీసం 10 గజాల దూరంలో ఉన్న ఎదురు మనిషి కూడా కనపడ్డు. అటువంటి మంచు. ఆ మంచు ఎట్లా అయిందంటే చివరికి ఐసుగడ్డల్లాగా తయారైపోతుంది. నిన్ననే మా పిల్లవాడు కాశ్మీర్ వెళ్ళారు. ఈ కాశ్మీర్లో శారదామ్మవారి గుడి, అక్కడ పూజ చేయాలని వెళ్ళారు. అక్కడ ఒక 12 అడుగులు ఎత్తున మంచు పేరుకుపోయింది, రోడ్డుతో మొత్తం మూలబడిపోయినాయి. మరి అది ఇంతవరకు కనీసం వారం అక్కడ ఉన్నారు, ఇవాళే బయలుదేరుతున్నారు. నిన్న అమెరికాలో కూడా చెబుతున్నారు విపరీతమైన మంచు పెరిగిపోయింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటనేది మనమే కారకులం, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి మనమే కారకులం అంటే స్వార్థం, విపరీతమైన స్వార్థం. ప్రతివాడికి స్వార్థం. నేను బాగా గొప్ప ఐశ్వర్యవంతుడి కావాలి, నాకంటే ఎవడో గొప్పవాడు ఉండకూడదు అనేటువంటి ఈ స్వార్థం వల్ల విపరీతమైన ఆశ ముందు పెరిగింది. ఆశ చివరికి ఏమొచ్చిందంటే బాగా డబ్బు ఉన్నవాడు వాళ్ళకంటే ఎక్కువ డబ్బు కావాలి, కానీ ఎవరికి కూడా దానం ధర్మం చేయకుండా విపరీతమైన దాన ధర్మాలు ఎట్లా ఉంటాయంటే మరి 10 కిలోల బంగారంతో ఒక కిరీటం చేయించాలంటాడు దేవుడికి. 10 కిలోల బంగారం అంటే ఒక తులం వచ్చి 10 గ్రాములు ₹1,00,000 అయింది. మరి కిలో వచ్చేవాడికి ఎన్ని గ్రాములు ఉంది? ఇంత బంగారం తీసుకెళ్ళి దేవుడికి పెడుతున్నాను అంటున్నావు, బాగానే ఉంది. అన్నం లేని వాడికి అన్నం పెడుతున్నావా? అది లేదు. పోనీ అన్యాయంగా సంపాదించావు, తీసుకెళ్ళి 50 కిలోల బంగారం దేవుడికి ఇచ్చానంటాడు. ఎవరు ఇచ్చారో పేరు చెప్పొద్దు అంటారు. ఇది బ్లాక్గా సంపాదించారు. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా ప్రతి వాళ్ళకి, ఆడవాళ్ళకి బంగారపు ఆభరణాలు కావాలి. కనీసం మంగళసూత్రం కావాలంటే ఆడవాళ్ళకి బంగారం కావాలి.
ఒక మంగళసూత్రం చేయాలంటే 1 గ్రాము వచ్చేప్పటికల్లా కనీసం 12,000 చిల్లర 14,000 దాకా వస్తుంది. 2 మంగళసూత్రాలు 2 గ్రాముల మంగళసూత్రాలు చేయాలంటే 25,000 మంగళసూత్రాలకు అవుతుంది. కనీసం మంగళసూత్రం చేయించుకుంటానికి కూడా మధ్యతరగతి వాడు చేయించుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇదివరకంటే డబ్బు ఉంటే బ్లాక్ డబ్బు పట్టుకుంటున్నారని బంగారం కొని దాచిపెట్టుకుంటున్నారు. ఐశ్వర్యవంతులంతా కూడా బంగారం విపరీతంగా దాచిపెట్టుకున్నారు. అదే ప్రపంచ దేశాలు మొత్తం బంగారం దాచిపెట్టుకుంది. ఎందుకు బంగారం దాచిపెట్టుకుందంటే ఒక దేశానికి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే యుద్ధ సామాగ్రి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఈ దేశం డబ్బు ఇంకో దేశానికి చెల్లదు కాబట్టి బంగారం అయితే చెల్లుతుంది. అందువల్ల ప్రతివాడు బంగారం దాచిపెట్టుకున్నారు. బాగా ఆలోచించండి. ఇది ఈ బంగారం దాచిపెట్టుకోవటమే కాదు, బంగారం విపరీతమైన రేటు వచ్చేసింది. మరి తులం 2 లక్షలకు పోతుంది బంగారం. ఈ బంగారం ఒక్క గొలుసు వేసుకోవాలంటే కనీసం 3 తులాలు లేనిది బంగారం రాదు, గొలుసు రాదు. 3 తులాలంటే 3 తులాలు 3 లక్షలు. ఒక చిన్న గొలుసు 3 లక్షల రూపాయలు అవుతుంది. దొంగలు బాగా మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం గొలుసులు దోచుకుపోయే వాళ్ళు తయారైనారు. ఇది ఈ స్వార్థం వల్ల గొంతులు కోసి దోచుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ స్వార్థం విపరీతమైన స్వార్థం. ఈ స్వార్థంతో ప్రపంచం నడుస్తుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు, స్వార్థాలు. అన్ని దేశాలు నేనే గెలవాలి, ప్రపంచ దేశాల్లో మొత్తానికి చక్రవర్తి నేనే కావాలి. ఇదివరకు రాజుల్లో జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇట్లాంటి స్వార్థపరమైనటువంటి స్వభావాలు ఎక్కువైనాయి. నువ్వు ఎట్లా సంపాదించావో అన్నది కాదు, ఎవరి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నది. ధర్మంగా సంపాదించావా, అధర్మంగా సంపాదించావా, ఈ సంపాదించింది నువ్వు ఏం చేసుకుంటావు, ఎంత సంపాదించినా తినేది ఏమిటి అనే విచక్షణ జ్ఞానం పోయి బ్రహ్మంగారు చెప్పినట్లుగా మనిషిని మరిచి పొడిచి చంపుకుండే యోగం దగ్గరికి వచ్చేసింది. ఇక బంగారం మానుకోవాలి జనం. మధ్యతరగతి వాళ్ళు బంగారపు వస్తువు మెళ్ళో వేసుకునే అవకాశం ఇక లేదు, వేసుకోకూడదు. వేసుకుంటే వాడు బతకడు, వాడు సాగు దగ్గరికి వచ్చింది. వాడు రూపాయల నోట్లు బదులు ఇవాళ ఏమొస్తున్నాయంటే చలామణి 1 గ్రాము దగ్గర నుంచి మరి 100 గ్రాముల వరకు అవే రూపాయి బిళ్ళల్లాగా మారే రోజుల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే ప్రతివాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. రెండోది, మనం సక్రమంగా బతకడానికి మార్గం ఏమిటి తెలుసుకోవాలి. ఈ మనిషి మార్గం ఎట్లా బతకాలి అంటే 4 కులాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 జాతకాలు 5 పంచమ జాతి. అందరూ ఏకమైతేనే బతకగలం. ఈ జాతికి ఆ జాతికి విచక్షణ జ్ఞానం ఉండకూడదు. ఇక అందరం మనం మనుషులందరూ మనిషి అనేవాడు ఎట్లా అంటే మనుగడ బతకడం ఎట్లా తెలుసుకున్నవాడే మనిషి. కాబట్టి మనుషులందరూ కూడా ఏకంగా ఉండాలి. ఇవాళ నేను చెప్పబోయేదాన్ని ఏమిటంటే ప్రతివాడు కూడా మీ జాతకం ఎట్లా ఉందో చూసుకోవాలి. ఈ జాతకం ఎట్లా వస్తుందంటే నీవు పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు చేసింది, పూర్వజన్మలో నువ్వు చేసింది, ఈ జన్మలో నువ్వు చేసింది, ఈ పాపం వల్లే నీకు జరుగుతుంది. ఈ పాపం విపరీతం అయిపోయింది. కాబట్టి ప్రతివాడు కూడా జాతకం చూసుకోవటం, దానికి దోషాలు ఏమిటో తెలుసుకోవటం, దానికి ఏ పూజలు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మనం బతికి బయటపడతాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. దీన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకొని దీంతో ప్రవర్తన చేయటం. ఈ సంవత్సరం నుంచి 2028 వరకు సంవత్సరం ప్రతి సంవత్సరం గడ్డు సమస్యలు పూర్తిగా రాబోతూ ఉన్నాయి. తినటానికి బియ్యపు గింజ కూడా దొరకని పరిస్థితి దగ్గరలోకి వచ్చింది. కాబట్టి బ్రహ్మంగారు రూపాయికి చిట్టి గింజలు దొరకవన్నాడు. చిట్టి అంటే పిల్లలు ఆడుకుండే చిట్టి ఇంత, కనీసం 10 చిట్లు అయితే ఒక మనిషికి సరిపోయే బియ్యం ఆహారం వస్తుంది. ఆ రోజులు రావాలా, మనం సక్రమంగా ఉండాలా. అంటే మనం సక్రమమైన మానవత్వం కలిగి ప్రవర్తిస్తూ
మీ జాతకాలు చూసుకొని దాని విధానంగా ప్రవర్తించండి. అందరికీ బాగుంటుంది. స్వస్తి.